ఆదికాండంలో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం 2 రకాలైనటువంటి పాపాలను చూస్తున్నాం. 2 పాపాలను చూస్తున్నాం. ఏదేను లోపలి పాపము, ఏదేను ఏల్పట పాపం. ఈ 2 పాపాలు మనం చూస్తున్నాం. అయితే ఈ 2 పాపాల్లో ఏది ఘోరమైనటువంటి పాపము, ఏది మరణకరమైనటువంటి పాపము అన్న అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆదికాండము ఈ యొక్క 3వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ పాపం ఏంటి అని మనం చూసినప్పుడు, ఆ పాపము అవిధేయత. ఆ పాపం ఏ పాపము? అవిధేయత. చాలా శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా అస్సలు ఉండదు. వాక్యాన్ని చెప్పేటప్పుడు సూటిగా చూడండి, అటు ఇటు కూడా చూడద్దు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా జీవితంలో తీసుకోవాలి. ఆదికాండంలోని 3-4 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ 2 సందర్భాల్లో పాపం యొక్క ఆరంభాన్ని, పాపం యొక్క కొనసాగింపుగా మనం చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పాపం దేవునికి వ్యతిరేకముగా అవిధేయత చూపుతూ దేవుని పోలికలో సృజించబడినటువంటి వ్యక్తి చేసిన పాపం. ఏ పాపం ఇది? అవిధేయత, తిరుగుబాటుగా దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమించి చేసిన పాపం. దేవుడు తానెంతో ప్రేమించి తన పోలికనిచ్చాడు. దేవుడు ఏమన్నాడు? ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. తర్వాత సాతానుడు ఈ భూమి మీద పడ్డాడు. మొదటి వచనంలో 2వ భాగంలోనికి వచ్చేటప్పటికి ఏమైందనంటే, ఇంచుమించుగా కొన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల కాలం అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకనంటే ఆదికాండం 1వ అధ్యాయం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆదియందు దేవుడు. ఎవరు? ఆదియందు దేవుడు. ఈ ఆది అనేది ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ అంటే దేవుని యొక్క ఆరంభం కాదు, లేకుంటే సమయం అనేది ఆరంభం అయితే దేవుడు పుట్టల. అయితే ఆదియందు దేవుడు అని అంటే దేవుడు ఒక కాలాన్ని ఏర్పాటు చేసిన ఆ సమయమందు. ఇది ఎలా ఉందనంటే, వారు ఇంటిలోనికి వచ్చినప్పుడు, అంటే ఇంటిలోనికి వచ్చారంటే వారు వచ్చినప్పుడు ఇల్లు తయారవలా. ఇల్లు ఎప్పుడో తయారైపోయింది. వాళ్ళు కొన్ని సంవత్సరాల ముందేమో కట్టేశారు. సమయానికి వారు వచ్చారు. ఆ సమయమందు అన్నట్టుగా దేవుడు ఆయన అనంతుడు, ఆయన సృష్టించబడని వాడు. అయితే ఆయన ఏం చేశాడంటే కాలాన్ని సృష్టించాడు. ఆ కాలంలో దేవుడు ఏం చేశాడనంటే భూమి ఆకాశాలను సృజించాడంట. ఏం చేశాడు ఆయన? భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఏ రీతిగా సృజించాడు అనంటే నివాసయోగ్యముగా, రమ్యమైనదిగా. అవునా? ఎంతో అద్భుతమైనటువంటి సృష్టిగా దేవుడు భూమి ఆకాశాలను చేశాడు. కానీ భూమి నిరాకారముగా, శూన్యముగా ఉందంట. చీకటంతా ఈ భూమి మీద కమ్మి ఉందంట. అంటే భూమి కనపట్లా. ఇప్పుడు మనం టెలిస్కోప్ తో చూస్తే మన భూమిని ఎంత తేటగా కనపడుతుందా కదా. మనం గూగుల్ మ్యాప్ లో మనం చూస్తాం, అవునా? తర్వాత మనం గూగుల్లో సెర్చ్ చేసి చూస్తాం. ఆకాశవాన్ని అలాగా చూసినప్పుడు అది ఎలా కనబడుతుందంటే ఎంతో గుండ్రంగా, పచ్చగా, నీరు నిండి నీలముగా కనపడుతుంది. అయితే దేవుడు చూసినప్పుడు అది ఎలా ఉందనంటే, ఆయన సృజించినప్పుడు బాగుంది. ఏంటమ్మా? ఆయన సృజించినప్పుడు బాగుంది. కానీ సాతానుడు పాపము చేసి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, వారి యొక్క దేవదూతలతో కూడా కలిసి ఏకమయ్యి దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలి, ఆయనతో నన్ను సమానుడిగా చేసుకోవాలి, తిరుగుబాటు చేయాలి, నేను దేవుడి స్థానాన్ని తీసుకోవాలి, నేను ఆరాధించబడాలని ఎప్పుడైతే వాడు హృదయమందు గర్వించి తలంచాడో, ఆ సమయమందు సాతానుడు ఈ యొక్క పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. వాడు ఎక్కడికి వచ్చాడనంటే సృష్టిలోకి వచ్చేసాడు. ఈ భూమి మీదకి వచ్చేసాడు. అప్పుడు భూమి దాని అందాన్ని కోల్పోయింది, దాని రూపాన్ని కోల్పోయింది. అవునా? రమ్యమైనది భూమి, నివాసయోగ్యమైనది భూమి, జీవం కలిగిన భూమి ఎలా అయిపోయింది? సాతానుడు పడ్డాన్ని బట్టి, పాపం ఈ భూమి మీదకి రావడాన్ని బట్టి నిరాకారముగా,
శూన్యముగా ఉంది. ఈ భూమి అంతా కూడా చీకటి ఆవరించి ఉంది. మరి మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్యకాలం ఎంత ఉందో మనకు తెలియదు. దేవుడు సృష్టించిన సృష్టి చాలా మంచిదిగా, నివాసయోగ్యంగా, రమ్యంగా కొన్ని కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉండొచ్చు. కానీ మనం ఎవరూ చెప్పలేము. బైబిల్ మనకు అది చెప్పట్లా. కానీ బైబిల్ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. దేవుడు సృష్టించుకున్న ఇంత అందమైన సృష్టి చెడిపోయింది, నిరాకారంగా అయిపోయింది, రూపు లేకోకుండా అయిపోయింది, శూన్యముగా, అంటే జీవం లేకుండా, మనిషి నివసించడానికి యోగ్యంగా లేకుండా, అది ఎలా అంటే చీకటితో నిండిపోయి కూడా ఉన్నది అన్నాడు. అయితే దేవుడు ఆ సృష్టిని కలగజేసుకున్నాడు. తాను 6 రోజులు దేవుడు ఏం చేశాడనంటే మనస్సు పెట్టి హృదయం అంతటితో ఆయన ప్రణాళిక వేసుకుని, ఏ ప్రణాళిక, ఎవరి కోసం ఆ ప్రణాళిక? ఆయన ప్రణాళిక అంతట్లో ఒక వ్యక్తి ప్రథముగా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? తన పోలికలో తాను సృజించుకోబోయే మనిషి, దేవుని మనిషి, దేవుని కుమారుడు. అతన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు చేశాడు. అవునా? తల్లిదండ్రులు ఏమంటారు? నేను చనిపోయే లోపల, నేను రిటైర్డ్ అయ్యే లోపల, నేను ముసలోడయ్యే లోపల మా అమ్మాయికి మంచి ఇల్లు కట్టి ఇవ్వాలా, వాళ్ళకి ఆస్తులు సంపాదించి ఇవ్వాలా, నా కొడుక్కి నాను మంచి ఇల్లు కట్టి ఇవ్వాలా, స్థలం కొనివ్వాలా అంటారు. అవునా కదా? లేకుంటే మేము పలానా సమయానికి మంచి ఎలుగు కలిగి ఉండాలి అంటారు. అప్పుడు వివాహం అవ్వచ్చు, వారికి అవ్వకపోవచ్చు. కొంతమంది ఢిల్లీలో, ముంబై లాంటి మహాపట్టణాల్లో అయితే పిల్లలు పుట్టడానికి ముందే వాళ్ళు అడ్మిషన్ కూడా తీసుకోవాలి. తెలుసా మీకు? అడ్మిషన్స్ కి ఎంతో లైన్ లో నిలబడతారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ స్కూల్స్ కి వెళ్ళి లైన్ లో నిలబడి వాళ్ళు అడ్మిషన్ ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఎందుకంటే ఆ స్కూల్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. అర్థమవుతుందా? దేవుడు ఈ భూమి మీద మనిషిని సృజించలేదు, కానీ ఈ భూమి మీద మనిషిని ఆయన కలిగి మనిషితో సహవాసం చేయడం కోసం దేవుడు ఏం చేశాడంటే పాడైపోయి నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి, చీకటితో నింపబడి ఉన్నటువంటి ఈ భూమిని, ఈ సృష్టిని ప్రతి సృష్టి చేయడానికి, కొత్తదిగా చేయడానికి, నూతనంగా చేయడానికి, నివాసయోగ్యంగా చేయడానికి దేవుడు ఏం చేశాడనంటే తన హస్తముతో, తన వాక్యముతో, తన ఆత్మతో ఆయన చేయపూనుకున్నాడు. హల్లెలూయా! ఎందుకోసం అనంటే తాను ప్రేమించినటువంటి, సృష్టించుకోబోతున్నటువంటి మనిషి కొరకు. దేవుడు ఎందుకు సృష్టి చేశాడు అనంటే కళ్ళతో చూసి ఆనందించేదానికి కాదు, పరవశించేదానికి కాదు, మన టూరిస్టులుగా పోయి లేకుంటే విహారయాత్రలు చేసి మేమేదో చూసామని మన ఫోన్లో బంధించుకుని ఆనందించేదానికి కాదు. కానీ దేవుడు తాను ఈ సృష్టి చేయడంలో తనకున్న ముఖ్య ఉద్దేశం, మనం మనిషి తన పోలికలో, తన స్వరూపమందు, తన యొక్క వ్యక్తిత్వ గుణ లక్షణాలతో చేసుకున్నటువంటి మనిషిని ఉద్దేశించే ప్రాముఖ్యంగా ఇచ్చి దేవుడు ఏం చేశాడు? మనం సృజించుకున్నాడు. దానికోసం 6 రోజులు సృష్టి ఆయన చేశాడు. ఎంతో మంచిదిగా ఆయన చేశాడు అని అంటారు. బైబిల్లో మనం చూస్తాం 7 మార్లు ఉంటుంది. అది మంచిగా ఉండదు. దేవుడు ఏం చేశాడు? ఆయన ఇక్కడ ఒక మాట చదువుతాం. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. తర్వాత దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమమును ఉదయమును కలగగా 2వ దినమాయెను. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు తన యొక్క తాను కలగజేసినటువంటి సృష్టిని దేవుడు సరిచేస్తూ వస్తున్నాడు. అయితే సరిచేస్తూ ఆయన ప్రతిరోజు చేసినటువంటి పనిని పరిశీలన చేసినప్పుడు అది ఆయన ఎలా చూశాడనంటే అది మంచిదిగా దేవుడు చూశాడు. అంటే తను చేసిన పని ఎలా ఉందనంట? మంచిదిగా ఉందంట. అంటే మంచిదంటే ఎలాగా? గుడ్ ఫర్ లివింగ్, గుడ్ ఫర్ స్టేయింగ్. అవునా? జీవించడానికి, నివసించడానికి యోగ్యముగా. భూమి ఎలా ఉంది? సాతాను వచ్చి పడడాన్ని బట్టి నిరాకారముగా, శూన్యముగా ఉంది. ఈ భూమి అంతా చీకటితో ఆవరించి నింపబడి ఉన్నది. అప్పుడు నివాసయోగ్యంగా ఉందా? అది మంచిగా ఉందని ఎవరైనా చెప్పగలమా? మన భక్తులు కట్టారు, కరెంట్ లేదు, ఎలా ఉంటుంది మనకి? మనం ఇంట్లోనికి వెళ్ళడానికి అందరికి ఆహ్వానం ఇచ్చాం. మనం ఏ రీతిగా కూడా ఎలక్ట్రిసిటీ అనేది పర్మిషన్ తీసుకోవాలా, మనం లైట్లు బిగించలా. మరి ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది.
ఇంటి యొక్క అందం కనపడిద్దా? దాని ఎలివేషన్ కనపడిద్దా? ఇంటిలో అనుకుందాం లక్షల రూపాయలు పెట్టి విలువైన వస్తువులతో ఇంటిని అలంకరించాం, సమకూర్చాం. లోపల అవి ఎవరికైనా కనపడద్దా? ఇదిగా అమ్మా ఎంత మంచిగా ఉందో చూడు, ఇదిగా అయ్యా ఎంత మంచిగా ఉందో చూడు అని చెప్పగలమా? చెప్పలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే అటు నిరాకారముగా శూన్యముతో ఉన్నటువంటి ఆ చీకటితో నిండినటువంటి ఈ యొక్క విశ్వాని భూమిని దేవుడు సరిచేశాడు. చేసినప్పుడు ప్రతిరోజు ఆయన మంచిదిగా చూశాడు. ఎలా అంటే, ఇదిగో నేను సూచించుకోబోతున్నటువంటి నా కుమారుడికి, నా కుమార్తెకు, ఇదిగో నా జనాంగానికి ఈ సృష్టి చాలా మంచిదిగా ఉన్నది, నివసించడానికి యోగ్యముగా ఉన్నది, నివసించడానికి ఇది రమ్యంగా ఉన్నది, జీవాన్నిచ్చేదిగా ఉన్నదని నేను చూడగలుగుతున్నాను అన్నాడు. అదే రీతిగా ఆయన మనిషిని కూడా సృష్టించుకున్నాడు. 26వ వచనంలో మనం చూసాం. దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదును. 27వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. 31వ వచనం మనం చూద్దాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, యావత్ అంటే 7 రోజుల సృష్టి అంతటిని దేవుడు తాను సరిగా చేసి ప్రతిరోజు చేసిన పనిని చాలా మంచిదిగా ఎంచి చూసి ఆయన సంతోషించిన వాడై యావత్తును చూసినప్పుడు ఏమైందనంటే అది చాలా మంచిదిగా నుండెను. హల్లెలూయా. నివసించడానికి, మనిషి నివసించడానికి ఎంతో యోగ్యంగా ఉంది, అందంగా ఉంది, రమ్యంగా ఉంది, జీవంతో నిండి ఉన్నది. అంటే తను సృజించుకున్నటువంటి తన బిడ్డలకు అది ఎంత బాగుందో కదా. ముందేమో మంచిదిగా ఉంది అన్నాడు. 6 రోజులు ఏమన్నాడు? తాను చేసుకున్న సృష్టిని చూసి దేవుడు మంచిదిగా ఉందన్నాడు. 7వ రోజు ఏమంటున్నాడు? చాలా మంచిదిగా ఉంది. ఎందుకు చాలా మంచిగా ఉంది చెప్పండి? మంచిదిగా ఉన్నది దానిలోనికి, మంచిదిగా ఉన్నది అన్న సృష్టిలోనికి దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆ సృష్టిని చేశాడో తన రూపంలో తన పోలిక చొప్పున ఆయన మనుషులు సృజించుకున్నాడు, దాంట్లో పెట్టాడు. అది ఏమైందంటే సంపూర్ణత సాధించింది. ఇప్పుడు ఆ సృష్టిలోనికి ఏమొచ్చింది? సంపూర్ణత. ఎలా వచ్చింది? దేవుని కుమారులు ఏలుబాటు కిందకు వచ్చింది. దేవుని యొక్క కుమారుల ఏలుబాటు కిందకు వచ్చింది. వారి అధికారం కిందకు వచ్చింది. సమస్తాన్ని వారు ఏలేవారిగా ఉన్నారు, వారిదే అధికారం. కాబట్టి దేవుడు అది చూసినప్పుడు సంతోషించాడు. అవునా? ఒక తండ్రి ఉన్నాడు, తన యొక్క కుమారుని ఎంతో ఆయన హెచ్చించి కష్టపడి చదివించాడు అనుకుందాం. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తంతటిని ప్రణవుగా పెట్టి ఆ అబ్బాయిని ప్రయోజకుడు చేశాడు. గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు యూనివర్సిటీలో. ఇప్పుడు యూనివర్సిటీ అతనికి గోల్డ్ మెడల్ ఇస్తా ఉంది. తండ్రి వెళ్తాడు, ఎంత సంతోషిస్తాడో కదా, ఎంత సంతోషిస్తాడు. తాను నష్టపోయినందుకు ఎవరు బాధపడతాడా? లేదంటే నాకు ఇస్తే బాగుండు, నాకు ఆ చప్పట్లో కొడితే బాగుండు, నేను నా చేతులతో అది తీసుకుంటే బాగుండని అనుకుంటాను? అనుకోలేదు. తండ్రి కలిగే సంతోషం ఎంతో గొప్పది. దానికి ఆయన ప్రయాస, త్యాగం, నష్టం ఏమీ లెక్కలోనికి రావు. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి వారి సంతోషాన్ని తన సంతోషంగా ఆనందించేవాడుగా తండ్రి ఉంటాడు. దేవుడు కూడా ఆ రోజు ఆ రీతిగానే సంతోషించాడు. ఆయన సంతోషం ఏంటంటే కుమారుని ఈ సృష్టిలోనికి తీసుకొచ్చినప్పుడు, తన కుమార్తెని ఈ సృష్టిలోనికి తీసుకొచ్చినప్పుడు తన మంచిదిగా చూసినటువంటి ఆ సృష్టి ఎలా కనపడిందంటే సంపూర్ణంగా కనపడింది. చాలా మంచిదిగా సృష్టి కనపడింది. దేవుడు ఎంతో ఆనందించాడు. నేడు కూడా దేవుడు అలాగా కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకృతి యొక్క ప్రళయం కింద మనుషులు నశించిపోతున్నారు. వాతావరణంలో వచ్చే మార్పును బట్టి, వాతావరణం ఉన్నటువంటి శాపమును బట్టి, వాతావరణంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి మనుషులు ఏమవుతున్నారు? నశించిపోతున్నారు, చనిపోతున్నారు. వాతావరణంలో ఈ విశ్వంలో వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి ఎన్నో ఉత్పన్నాలను బట్టి, ప్రకృతి నాశనాలను బట్టి మనుషులు చచ్చిపోతా ఉన్నారు. కానీ దేవుడు
మొదట్లో అయితే దాని కొరకు దేవుడు మనిషిని సృజించల. మనిషిని ఏలేవాడిగా ఉండాలనుకున్నాడు. మనిషిని ఆ సృష్టి మీద అధికారం చేసేవాడిగా ఈ లోకంలో వాడు జీవించాలనుకున్నాడు. దేవుని ప్రతినిధిగా జీవించాలనుకున్నాడు. దేవుని కుమారుడిగా జీవించాలనుకున్నాడు. అధికారంతో జీవించాలనుకున్నాడు. ఆధిపత్యం చేస్తూ జీవించాలనుకున్నాడు. అవునా? దేవుణ్ణే జీవిస్తూ దేవుణ్ణి కనపరచాలనుకున్నాడు. కాబట్టి దేవుడు కోరుకున్నదేమో అంత గొప్పది. అయితే ఏదేనులో దేవుడు ఈ యొక్క మొదటి కుటుంబాన్ని తాను ప్రేమించి తన పోలికలు సృజించుకున్నటువంటి స్త్రీ పురుషులను జత చేసి కుటుంబంగా కట్టి ఏదేనులో పెట్టాడు. ఈ సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. వాడెంతో ద్వేషంతో ఉన్నాడు, ప్రతీకారంతో ఉన్నాడు. ఎందుకనంటే వాడు త్రోసివేయబడ్డాడు. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడ్డాడు. పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. దేవుని యొక్క సన్నిధి సహవాసం నుంచి, దేవుడు ఇచ్చినటువంటి అధికారం నుంచి, ఆధిపత్యం నుంచి, వాడు స్థితి నుంచి పూర్తిగా దుష్టుడిగా మారిపోయాడు. ఒకప్పుడు లూసిఫర్ అనే పేరు ఎంతో మహోన్నతమైన పేరు, ఎంతో అధికారం ఉన్నటువంటి పేరు, ఎంతో ప్రశంసించబడుతున్నటువంటి పేరు, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుతున్నటువంటి, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలుస్తున్నటువంటి, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి ఆ యొక్క దేవదూతలందరినీ సమకూర్చి ఆరాధించేందుకు దేవుని చేత ప్రతిష్ఠించబడి అభిషేకించబడినటువంటి కెరూబు యొక్క పేరు అంటది లూసిఫరు అనే పేరు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ పేరు అపవిత్రమైన పేరు, దుష్టత్వంతో నిండినటువంటి పేరు, పాపముతో నిండినటువంటి పేరు. అసలు పాపం అనే జీవం అనే కొండలాగా వాడు ఉన్నాడు అన్నమాట. అంతటి అపవిత్రత, పాపం వాడిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటాడంటే దాన్ని అందరిలోకి ఎక్కించాలనుకుంటున్నాడు. ఆ ద్వేషాన్ని, ఆ పాపాన్ని అందరిలోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నాడు, ఇన్సిస్ట్ చేయాలనుకుంటున్నాడు. అవునా? కరోనా టైంలో కూడా మనం చూసాం కదా, కొంతమంది ద్వేషంతో ఏం చేశారు, ప్రతీకారంతో ఏం చేశారు. కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు, కొంతమంది వ్యక్తులు కూడా చేశారు. ఏమని? నాకు వచ్చిన రోగం ఆ కుటుంబానికి రావాలా, నాకు వచ్చిన రోగం వీడికి అంటాలా, నాకు వచ్చిన రోగం ఆ ఊళ్ళో కూడా వెళ్ళాలని ఆ రీతిగా వాళ్ళు బుద్ధి లేనటువంటి పని చేశారు. సాతాను స్వభావం అది. సాతాను కూడా ఏం చేశాడనంటే, దేవుడు ఒకప్పుడు నన్ను సృజించుకున్నాడు కదా, ఇప్పుడు వాళ్ళను కూడా సృజించుకున్నాడు, తన పోలిక స్వరూపం ఇచ్చాడు. ఇదిగో నాకు దేవుని యొక్క స్వరూపం పోయింది, ఆయన పోలిక పోయింది, నేను దుష్టుడిగా పాపిగా మారిపోయాను, సాతానుగా మారిపోయాను. ఇదిగో నా కొరకు ఆ అగ్నిగుండం నరకం సిద్ధంగా ఉంది. ఒకరోజు దేవుడు తీసుకెళ్ళి నన్ను దాంట్లో పడవేయబోతున్నాను. తరతరాలకి నేను అక్కడ కాలుతూ శిక్షించబడబోతున్నాను. నేను వెళ్ళే స్థలానికి నేను దేవుడు ప్రేమించి సృష్టించుకున్నటువంటి మనుషులు కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. అందుకోసం వాడు పగతో ఏం చేస్తున్నాడంటే, మనుషుల్లోనికి రావడానికి, కుటుంబాల్లోనికి రావడానికి, సమాజంలోనికి, వ్యవస్థలోకి రావడానికి ఎన్నో పన్నాగాలు పొందుతాడనంట. ఎందుకంటే దేవుడి చేత సృజించినటువంటి సృష్టిని, సృష్టించబడినటువంటి మానవులను నాశనం చేయడమే వాడి యొక్క పంతం. తెలుసా? దేవుని కుమారుడు అంటే ఎవరు? క్రీస్తునందు ఎవరైతే నూతనంగా తిరిగి జన్మించారో వారు దేవుని కుమారుడు, కుమార్తెలుగా పిలువబడుతున్నారు. క్రీస్తునందు మనం ఎవరు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు. దేవుడు అన్నాడు, మీరు నా ప్రజలు, నా సొత్తు, నా యొక్క యాజకులు, రాచరికం చేస్తున్నటువంటి నా బిడ్డలు అన్నాడు. దేవుడు మనల్ని ఇంత ఆతిథ్యతో, గొప్ప పేరుతో పిలిచాడు అనమాట. మరి ఆనాడు కూడా దేవుని చేత సృజించబడినటువంటి ఆదామవ్వలు దేవుని కుమారుడు, దేవదూతలు కూడా దేవుని కుమారులని దేవుడు పిలుస్తున్నాడు. మనం యోబు గ్రంథాన్ని చూస్తే, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవుని కుమారుడు దేవుని సన్నిధిని నిలిచున్నటకు ఒక దినము వచ్చెను, ఆ దినమున అన్నాడు. ఏ దినము? దేవుని కుమారుడు దేవుని సన్నిధిలో నిలిచిన దినము. మరి ఎవరు ఈ దేవుని కుమారుడు అంటే? దేవుని చేత సృజించబడినటువంటి దేవదూతలు. అంటే డైరెక్ట్ క్రియేషన్ ఫ్రమ్ గాడ్, డైరెక్ట్ క్రియేషన్ ఆఫ్ ద గాడ్. ఇప్పుడు ఆదామవ్వలు ఎవరు? దేవుని చేత, ఆయన చేత సృజించబడిన వారు. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తె కాదు. ఎవరైతే క్రీస్తునందు జన్మిస్తారో, యేసు నా ప్రభు,
యేసు నా క్రీస్తు, ఆయన నా ప్రభువుగా, ఇదిగో ఆయన నా రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను అని ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారి యొక్క పాపములకు క్షమాపణ పొందుకుంటారో వారు తిరిగి జన్మించిన వారు. ఏ రీతిగా జన్మించారు? క్రీస్తునందు వారు నూతన సృష్టిగా, క్రీస్తునందు దేవుని సృష్టిగా ఆత్మలో జన్మించారనమాట. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక మనిషి తల్లి గర్భంలో ఉద్భవించి భూమి మీద పుడతాడు. భూమి మీద పుట్టిన ఆ మనిషే తనలో తానే మరలా నూతనంగా పుడతాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది. అవునా? ఆత్మలో పుడుతున్నాడు అనమాట. ఎందుకు? తన ఆత్మలో మరలా ఆ వ్యక్తి తిరిగి జన్మిస్తున్నాడు. అందుకే మనిషి 3 భాగాలు అంటాను నేను. మనిషి ఎన్ని భాగాలు? 3 భాగాలు. శరీరం, ప్రాణం, ఆత్మ. చాలా లోతైనది ఆత్మ. దేవుడు 6వ దినాన జంతువులను తయారు చేసుకున్నాడు మొదటి భాగంలో. 6వ దినాన 2వ భాగంలో సెకండ్ హాఫ్ లో ఏం చేశాడు అంటే మధ్యాహ్నం నుంచి మనిషిని సృజించాడు. అవునా? అయితే జంతువు నుంచి మనిషి ప్రత్యేకించింది ఏంటనుకుంటున్నారు? జంతువు కూడా శరీరం ఉన్నది, జంతువు కూడా ప్రాణం ఉంది. అవునా కాదా? జంతువు ప్రాణం మనం తీస్తున్నాం తినడానికి, దానికి కూడా శరీరం ఉంది. ఓకే, జంతువుకి శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. అదే రీతిగా మనిషికి శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. కానీ దేవుడు ఏం చేశాడు? జంతువుని కలిగి కాగా అంటే కలిగిందని, దాన్ని వర్ధిల్లమని దానిని ఆశీర్వదించాడు. కానీ మనిషిని ఎలా ఆశీర్వదించాడు అని అంటే, దేవుడు మనిషిని తన చేతులతో కలగజేసుకుని నాసికారంధ్రంలో ఆయన జీవాన్ని, ఆత్మను తేడానంట. మనిషిలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది, దేవుని జీవం. అదే దేవుని ఆత్మ. అంటే మనిషి ఇప్పుడు 3 భాగాలు అయ్యాడు. బయట కనబడుతున్న శరీరం, బయటికి మనం మాట్లాడుతుంటే, ప్రవర్తిస్తుంటే, బాధపడుతుంటే, సంతోషిస్తుంటే, మనం ప్రవర్తిస్తుంటే, మనం అది ఇన్ని భావోద్వేగాలు బయటకు తీసుకొస్తుంటే కనబడే ప్రాణం. తర్వాత లోపల ఉన్నటువంటి ఆత్మ. అందుకే దేవుడు మనిషిని ఎక్కడ పుట్టించినా సరే, కొండల్లో ఉన్నోడైనా, లోయల్లో ఉన్నోడైనా, అరణ్యాల్లో ఉన్నోడైనా, ఎక్కడున్నోడైనా సరే, పట్టణాల్లో ఉండేవాళ్ళైనా, పల్లెల్లో ఉండేవాళ్ళైనా ఏం చేస్తారు? దేవుణ్ణి ఎదుగుతారు. అవునా? కొండ జాతులు కూడా దేవుణ్ణి ఎదుగుతారా లేదా? దేవుడు ప్రతి ఒక్కరు దేవుడు ఈ స్వరూపంలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని ఒక మనస్సాక్షితో, ఒక భయంతో ఉంటాడు. దేవుణ్ణి కొలుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకనంటే మనుషులు అంతర్లీనంగా ఉన్నది దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎలిగించబడుతుందో ఆ వ్యక్తి తిరిగి జన్మించిన వాడుగా ఉంటాడు. ఎలాగోనంటే యేసు ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి. కాబట్టి ఈ రీతిగా దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి మనుషులను, ఆ కుటుంబాన్ని ఏదెనులో పెట్టాడు, ఏదెనులోనికి తీసుకొచ్చాడు. కానీ సాతానికి ఇష్టం లేదు. సాతాను వారిని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే కపటంతో వెళ్ళాడు. ఏ రీతిగా వెళ్ళాడనంటే, సర్పాన్ని ఆవరించి సర్పంతో వాడు ఏం చేశాడంటే మమేకమయ్యి వాడు వారి మధ్యలోనికి వెళ్ళి మోసం చేశాడు. ఏ రీతిగా మోసం చేశాడు? ఇది నిజమా? నేను విన్నది నిజమా అన్నాడు. మోసపోయారు వాళ్ళు. మనకెవరో మేలు చేయడానికి వచ్చినట్టున్నారే, మనతో ఎవరో సహవాసం చేయడానికి వచ్చినట్టున్నారే, ఏదో మేలైనది మనకు చెప్పడానికి వచ్చి ఉన్నారన్నట్టు మనసు ఇచ్చింది అవ్వమ్మ. ఇది నిజమా అవ్వమ్మ? ఈ తోట చెట్ల ఫలాల్లో మీరు దేనైనా తినకూడదా అంటే ఆమె అన్నది, ఎస్ మీరు తినొచ్చు, అయితే ఒక పండు గురించి దేవుడు అన్నాడు, దాన్ని మీరు తినకూడదు, ముట్టకూడదు అని. మీరు తింటే నిశ్చయంగా చస్తానని దేవుడు చెప్పాడంటే ఆమె మీరు చావనే చావరు. రెండోది, మీరు చావనే చావరు. రెండోది, మీరు దేవదూతల వలె అవుతారు, మీరు దేవుడి వలె మారిపోతారని చెప్పి. ఇక్కడ సాతాను యొక్క అబద్ధం ఏంటో చెప్పనా? 2 ఉన్నాయి. మీరు చావనే చావరు అని చెప్పడం. దేవుడు ఏమన్నాడంటే మీరు నిత్యముగా చచ్చెదరు. ఆయన 2వ అధ్యాయంలో దేవుడు ఎంత స్పష్టంగా అన్నాడనంటే, ఈ పండు గనక మీరు తింటే మీరు నిత్యముగా చచ్చెదరు. నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చెదరు. చచ్చెదరు అనలా, నిత్యముగా. షూర్లీ యూ విల్ డై. ఎంత నిశ్చయంగా చెప్పాడు. సాతాను దాన్ని తేలిక చేసి మీరు చావనే చావరు. అస్సలు నేను అంటున్నాను కదా,
మీరు చావనే చావరు. దాన్ని తిన్నా చావరు, దాన్ని ముట్టినా మీరు చావరు. ఇది నిజమా అన్నట్టు సందేహాన్ని తీసుకొచ్చాడు. మీరు దేవదూతల వాళ్ళతో అవుతారు, మీకు తెలుసా? దేవదూతల వల్లే, దేవుడి వల్లే మీరు మారుతారు అంటే అక్కడ సాతాను ఏమన్నాడంటే, అవమా ఇదిగో ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? నిజంగా ప్రేమిస్తున్నాడా? ప్రేమించి ఇంత సృష్టి మీ కొరకు చేశాడా అంటే అవునా? సృష్టి పాడైపోయింది, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. ఈ సృష్టి అంతటిని చీకటి ఆవరించింది. దేవుడు ఏం చేశాడు? తాను ప్రేమించి తన పోలికలో సృష్టించిపోతున్నటువంటి ఆ మనిషి కోసం 6 దినాలు దేవుడు సృష్టికి ప్రతిష్ఠ చేసి నూతన సృష్టిగా చేశాడు, నివాస యోగ్యంగా చేశాడు, రమ్యంగా చేశాడు. అవునా? జీవం కలిగిన సృష్టిగా చేశాడు. మీకోసమే చేశాడా ఇది? మీరు ఉండటానికి చేశాడా ఇది? ఏదేను కూడా మీకోసమే చేశాడా ఏంటి? మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? నిజంగా ఇదంతా ప్రేమించే చేశాడా? మరి ప్రేమించి చేస్తే మీరు మీలాగా ఎందుకున్నారు? ఆయనలాగా ఉండాలిగా, ఆయనలాగా ఎగిరెళ్ళాలిగా, ఆయనలాగా మీరు ఇంకొక మహాకాశాలకు వెళ్ళాలి కదా, ఆ పరలోకానికి వెళ్ళి కూర్చోవాలి కదా, అక్కడ సింహాసనంతో ఆయనతో మీరు ఉండాలి కదా. మీరు భూమి మీద ఉన్నారండి అంటే సందేహం. దేవదూతల వల్లే మారిపోతారు మీరు, దేవుడు మరి మాట్లాడు అంటే దేవుడు మేలైనది మీ నుంచి దాచాడు, శ్రేష్టమైంది మీకు ఆయన ఇవ్వలేదు. శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఈ భూమి కాదు, ఈ భూమి మీద ఉన్న ఫలాలు కాదు. దేవుడు ఏమన్నారు? ఈ చెట్ల ఫలాలు అన్ని మీరు తినొచ్చు అన్నాడు. అవునా? ఇవ్వకోకుండా ఏమన్నాడు? సమృద్ధినే ఇచ్చాడు కదా దేవుడు. సమృద్ధి అంతటి నుంచి ఒక్క చెట్టు విషయమై ఆజ్ఞాపించాడు అంతే. కానీ సాతాను ఏమన్నాడంటే, మిమ్మల్ని దేవుడు ప్రేమించట్లేదు, మీ నుంచి శ్రేష్టమైనది, మీకు మేలైనది దాచేశాడు, మీకు ఇవ్వలేదు. చూసావా? ఆయన్ని మీరు లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, విధేయత అసలే చూపాల్సిన పని లేదు. మీరు వేరైపోండి, మీ కొరకు మీరు జీవించండి, మీ ఇష్టానికి మీరు జీవించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆ పండు తింటే అది మీకు కంటికి ఎంత బాగుందో చూడండి. ఆ పండు ఎందుకు వద్దన్నాడు? ఆ పండు మీరు ఒక్కసారి దాన్ని నోట కొరకండి, అది ఆహారంగా ఎంత బాగుంటుందో తెలుసా? కడుపులో పెడితే ఒక్కసారి మీరు గొరికి దాన్ని తిని చూడండి. ఇంకంతేకాదు, దాన్ని తిన్న తర్వాత, అది అరిగిన తర్వాత, ఇదిగో నీకు కన్నులు తెరవబడితే నీవు ఎలా ఉంటావు తెలుసా? నిన్ను కనుక ఒక్కసారి అర్థంలో చూసుకుని నువ్వు దేవదూతలాగా, నీవు దేవుళ్లాగా మారిపోతావు. ఇది సాతాను యొక్క అబద్ధం, మోసం. అలా అవమను మోసం చేశాడు. దాని ద్వారా ఫలితం ఏంటో సాతానికి తెలుసు. ఏమైపోతుందనంటే దాని ద్వారా మనిషి ఆత్మీయంగా అప్పటికప్పుడే చస్తాడు. దేవుడు ఏమన్నాడు? ఈ పండు తినమన నిత్యంగా నువ్వు చచ్చదు, తినమనే చచ్చదు. కానీ ఆదాము బ్రతికింది ఎంత అంటే 939 సంవత్సరాలు బ్రతికాడు. మరి తినమనే చావలేదే, ఆత్మీయంగా చచ్చిపోయాడు. అంటే దేవుడి నుంచి వేరు చేయబడ్డాడు, అంటే దేవుడి నుంచి నరికివేయబడ్డాడు. ఆత్మ కోల్పోయాడు, దేవునితో సహవాసం కోల్పోయాడు, ఆత్మీయత కోల్పోయాడు, జీవాన్ని కోల్పోయాడు. పూర్తిగా మంటిగా మనిషిగా మారిపోయాడు, మంటిగా మారిపోయాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆదాముని, నీవు మంటి నుంచి తీయబడ్డావు కాబట్టి నీవు మన్నే, తిరిగి ఒక రోజుగా మన్నుగా నేలకి వెళ్ళిపోతావు. మరి అంతకుముందు ఆదాము మన్ను కదా, మన్నే. కాకపోతే దేవుడు తన ఆత్మను పెడితే జీవించే ఆత్మగా, జీవించే మనిషిగా, దేవుని కుమారుడిగా, దేవుని పోలికగా మారాడు. సాతాను ఏం తీసేసాడు ఇప్పుడు మనిషిలో? దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని లక్షణం, దేవుని స్వభావం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని మంచితనం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆత్మ ఫలాలన్నింటినీ తీసేసాడు. ఎలా ఉందంటే పచ్చని కొమ్మ, ఫలించే కొమ్మ చెట్టులోంచి నరికితే ఎలాగా ఉంటుందో ఒడిలిపోయి, కొమ్మల ఆకులన్నీ ఒడిలిపోయి, దానికి ఉన్న పండ్లన్నీ ఒడిలిపోయి, ఏమైనా ఫలిస్తాయా? పక్వానికి వస్తాయా? తినటానికి ఏమైనా పనికి వస్తాయా? ఏ ప్రయోజనం లేదు. ఆ కొమ్మతో పాటు పండ్లు కూడా ఎండి రాలిపడాలి, అగ్నికి కాల్చబడాలి. అలాగ వేరు చేశాడు ఆదాము. వాడు సక్సెస్ అయిపోయాడు. నరకానికి 2 వ్యక్తులను వాడి దొంగ సువార్త ద్వారా, వాడి దొంగ సువార్త ద్వారా, మరొక సువార్త ద్వారా వాడు ఏం చేశాడనంటే సంపాదించేసుకున్నాడు, నరకానికి సంపాదించాడు, నరక పాత్రులుగా వాళ్ళని చేశాడు. ఈరోజు సాతాను చేస్తున్న ప్రయత్నం అంతా అదే, విష ప్రయత్నం అంతే. వాడు పోతు నరకానికి అనేకులు లాక్కెళ్ళిపోతున్నాడు. ఇప్పటికి కోట్ల కొలదిగా మనుషులను నరక పాత్రులుగా చేశాడు.
నేడు చేస్తున్నాడు. మరొక సువార్త, మరొక యేసు, మరొక ఆత్మను మనుషులకు తీసుకెళ్తున్నారు. మతం ద్వారా తీసుకెళ్తున్నాడు, సమాజం ద్వారా తీసుకెళ్తున్నాడు, దేవుని పేరు సేవ చేస్తున్న అనేకుల ద్వారా కూడా తీసుకెళ్తున్నాడు. నరకంలో వారంతా వేయబడతారు అని వారికి తెలియదు. వారు ఏం పొందుకుంటున్నారో తెలియదు. ఒకరోజు ఎటువంటి తీర్పు కిందకి వెళ్తారో వారికి తెలియదు. ఆ రీతిగా సాతాను ఆదామవ్వలోనికి, దేవుని సృష్టిలోనికి, దేవుని కుటుంబంలోనికి, దేవుని పోలికలోనికి పాపాన్ని తీసుకొచ్చాడు. ఆ రీతిగా మీరేం చేయబడ్డారనంటే దేవుని నుంచి వేరైపోయారు. వీరి జీవితాల్లోనికి పాపం ఎలా వచ్చింది? భయంగా వచ్చింది, సిగ్గుగా వచ్చింది, అవమానంగా వచ్చింది, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళించింది. అవునా? కారణం ఏంటంటే సాతాను వారు చెప్పింది, బీ ఇండిపెండెంట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మీరు వేరే ఉండండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు. ఏమాత్రం దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు. మేలైంది మీకు చేయాలనుకోవట్లా, మేలైంది మీకు చాలా దూరంగా ఉంచాడు అని. అంటే దేవుడికి వేరే ఉండండి. ఈరోజు కూడా సమాజం, క్రైస్తవ సమాజం, క్రైస్తవులు అనేకులు నిజంగా దేవునితో సహవాసంలో ఉండడానికి ఇష్టపడిన వారుగా ఉన్నారు. కొంతమంది అయితే మతంలో ఉన్నారు, మార్గంలోకి రాలా, క్రీస్తు మార్గంలోకి రాలా, నూతన మార్గంలోకి రాలా, జీవ మార్గంలోకి రాలేదు. కానీ విశాల మార్గంలో వారు రహదారిని ఎంతో స్పీడ్ గా నరకానికి పరిగెడుతున్నారు. జీవంలోకి రాలేదంట. ఎందుకంటే దేవునికి వేరుగా ఉన్నారు. వేరుగా ఉండడం అంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు, మా బైబిల్ మేమే చదువుతున్నాం, మాకు అర్థమైపోయింది బైబిల్ అని. మన బైబిల్ మనమే చదివితే మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలా, ఆత్మ సహాయం మనకు రావాలా, దేవుడు మనకు బోధించాలా. అది ఎలా ఉంటుంది? ఆజ్ఞాపించినది లోబడడం ద్వారా. ఇక్కడ చేసిన పాపం ఏంటి? నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నా అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? అవిధేయత. అవిధేయత. రెండోది ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఆదామవ్వలు చేసిన పాపం పండు తినడం కాదు. అవునా? పండు తినడం పాపమా? కాదు. వారు చేసినటువంటి పాపం ఎంత ఘోరమైనదనంటే 17వ వచనం చూడండి, చాలా ఎంతగా ఉంటది. 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఆదాము పాపం ఏంటంటే ఇక్కడ నీవు నీ భార్య మాట విని. ఏంటది? నీవు నీ భార్య మాట విన్నావు అంటే ఏమి వినాలి ఆదాము? ఏమి చేసి ఉండాలి ఆదాము? ఏమి చేయాలి ఆదాము? దేవుని ఆజ్ఞ పాలించాలి, దేవుని ఆజ్ఞకు విధేయత చూపాలి, దేవుని ఆజ్ఞ శిరసా పాటిస్తూ నిరంతరం అందులో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి జీవించాలి. యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు దేవుని కుమారుడే కదా. ఆయన దేవుని చేత సృజించబడ్డాడు మరియ గర్భంలో. ఆయన ఏ మనుషుల వలన చేయబడాల, ఏ మనుషుల వలన గర్భము దాల్చబడాల. ఆయన పరిశుద్ధాత్ముడై, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన మరియ గర్భంలో జన్మించాడు, శరీరాన్ని దాల్చాడు, ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. అంటే డైరెక్ట్ గాడ్స్ క్రియేషన్, దేవుని కుమారుడు. మంచిది. యేసుక్రీస్తు ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తము చేయటమే నాకు ఆహారం అన్నాడు. శిష్యులు అన్నారు, అయ్యా మనం అన్నం తిందాం, అలా వెళ్ళి పట్టణంలోనికి తినేసి వచ్చి సువార్త చేద్దామంటే, మీరు వెళ్ళండి, నేనైతే ఇక్కడ ఉంటాను, దేవుని చిత్తం చేయటమే నాకు ఆహారం అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞను పాటించటం, పాలించటం, దానికి విధేయత చూపటం నాకు సంతోషం, నేను అలా జీవిస్తాను అన్నాడు. అందుకే అన్నిత్యం యేసు ప్రభు సిలువ మోసాడనంట. నా సిలువనెత్తుకోమన్నాడు, నీ సిలువనెత్తుకొని అనుదినం నన్ను వెంబడించు అన్నాడు. అంటే యేసుక్రీస్తు తన సిలువ మోసాడు, మనకు కూడా అంటున్నాడు మీరు మీ సిలువను మోయండి అని. యేసుక్రీస్తు ఏమన్నాడు? సిలువ మోయమంటున్నాడు మనల్ని. 9:23 లోకా సువార్త ఆయన చెప్పిన మాట అదే. నన్ను వెంబడించువాడు ఎలా ఉండాలంట? అనుదినం సిలువనెత్తుకుని నన్ను ఉపేక్షించు, తన్ను తాను ఉపేక్షించుకుంటూ నన్ను వెంబడించాలా. అంటే నీ ఆనందాన్ని చచ్చిపోవాలి, నీ స్వయానికి నువ్వు చచ్చిపోవాలి, నీ ఇష్టానికి నువ్వు చచ్చిపోవాలి, నువ్వు జీవించాలి. ఎవరి కొరకు?
నా కొరకు జీవించాలా, దేవుని కొరకు జీవించాలా, దేవుని ఉద్దేశాల కొరకు జీవించాలా. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు ఆమె చెప్పాల్సింది దేవుడికే. ఎవరికి చెప్పాలంటే ఆమె దేవుడికి చెప్పాలి, ఇంకెవరికి ఆమె చెప్పకూడదు. దేవుని మాట, దేవుని నిబంధన, దేవుని ఆజ్ఞ, ఇది దేవుని వాక్యం అన్నప్పుడు ఇంక ఏ మనిషి లేడు, ఏ సమాజం లేదు, ఏమీ లేదు కాక దేవుడే. ఇంకొక వ్యక్తి కూడా ఆమె చెప్పాడు భార్యకి. ఎవరు? అబ్రహాం. ఆయన కూడా ఆమె చెప్పాడు. ఆయన 25 సంవత్సరాలు ఓపిక ఉండాల్సిన వ్యక్తి ఓపిక ఉంటూ 13 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా ఏంటి, నాకు వాగ్దాన పుత్రుడు కలగలేదు, ఇదిగో చూస్తే మాలో శక్తి నశించిపోయింది, నాకు 99 సంవత్సరాలు వచ్చినాయి, నా భార్యకేమో అప్పటికే 90 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇంకా పిల్లలు ఎక్కడ కొడతారని చెప్పేసి ఆలోచన పడ్డాడు. అదే సమయం సాతానికి ఒక దురాలోచన పుట్టించాడు శారమ్మలో. ఏమని? శారమ్మ, ఒకసారి ఆలోచించు, ఐగుప్తుకి వెళ్ళావే, అక్కడ ఒక్కొక్కరికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 3 ఉన్నారు, 4 ఉన్నారు, 2 కంటే ఎక్కువ ఉన్నారు. మరి నీ భర్త నువ్వు ఒక్కదానివే కదా, నువ్వు ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. నువ్వు ఒక దాసిని తెచ్చుకున్నావే, ఒక కన్యక, ఒక యవనస్తురాలు, బలంగా అందంగా కూడా ఉంది కదా, మరి నీ భర్తకి ఇవ్వచ్చుగా భార్యగా. అప్పుడు భార్య అయినప్పుడు ఆమె ద్వారా కనబడే బిడ్డ నీ కుమారుడే కదా, వాగ్దానాన్ని గుట్టినోడే అవుతాడు కదా అని ప్రేరణ ఇచ్చింది. ఆమె ఏం చేసింది? చల్లగా తీసుకొచ్చి ఈ వార్త చెవులేసింది. ఆమె ఏమన్నాడంటే ఆయన గారు, అవునమ్మా నేను అదే ఆలోచిస్తున్నా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పినట్టే జరిగితే బాగుంటుంది, ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఏమన్నాడు? ఆమెన్ అన్నాడు. ఆమెన్ అంతా పుట్టినోడు ఎవడంటే ఇస్సాకు కాదు, ఇష్మాయేలు. ఎప్పుడైనా దేవుని వాక్యానికి అవిధేయత చూపి మనం బయటికి వెళితే, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే, దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే, మన సొంతానికి ఇష్టానికి మనకు నచ్చిందే, మనకు సంతోషాన్ని ఇచ్చిందే మనం చేస్తే వచ్చేది ఇష్మాయేల్, ఎదురు. అర్థమవుతుందా? ఎదురు. ఇష్మాయేల్ అంటే ఎదురు. అంత స్వభావం. ఏ స్వభావం? గాడిద స్వభావం అంటది. గాడిద స్వభావం ఎలా ఉంటది? మాట ఇన్నేది కాదు, అది తిరుగుబాటు చేసేది, మూర్ఖత్వం. జ్ఞానం అస్సలు పనిచేదాడు, మూర్ఖత్వం. అందుకే మనం తిట్టేటప్పుడు కూడా గాడిదా, అడ్డగాడిదా, అర్థం కాలేదు నీకు అని చెప్పేసి ఎంతో దాన్ని అసహ్యమైనటువంటి మాటగా మనం మాట్లాడతాం. మరి ఎంత నష్టపోయారో వాళ్ళు, ఆ సంతానం ద్వారా నేడు వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఇస్సాకు ఎప్పుడు వచ్చారు? దేవుడు వారికి ప్రత్యక్షమని చెప్పాడు, అబ్రహామా, నా సన్నిధిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అబ్రహాం వెంటనే క్షమాపణలోకి వచ్చాడు, దేవుని క్షమించమని అడిగాడు. దేవుని కోసం ఆయన వాగ్దానం కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో భయభక్తులు కలిపి జీవించాడు. దేవుని యొక్క వాగ్దానం ఒకరోజు ఆయన గర్భాన్ని దాల్చింది, ఇస్సాకు పుట్టాడు. దాని తర్వాత కలిగిన ఫలం ఎంత గొప్పదో, సంతోషం ఎంత గొప్పదో, వాగ్దాన ఫలం, ప్రతిఫలం ఈ రోజు మనం చూస్తున్నాం. అదే యూదాదేశం. యూదులు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు, ప్రపంచంలోకి సువార్త రావడానికి వారు కారకులయ్యారు. ఎందుకని? అబ్రహాము వాగ్దానం దావీదులోకి వెళ్ళింది, దావీదుల వాగ్దానం యేసుక్రీస్తు వచ్చారు, యేసుక్రీస్తులోని వాగ్దానం మన జీవితాల్లోకి వచ్చింది. హల్లెలూయా. ఆ రీతిగా ఆదాం ఏం చేశాడనంటే తన భార్య మాట విన్నాడు. అక్కడ పండు తినడం పాపం కాదు, కానీ తాను ఒక పురుషుడిగా ఉన్నాడు, స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు. దేవుడు సృష్టించిన సృష్టి మీద అతడు మగుటంగా, కిరీటంగా, ఆధిపత్యం చేసే వ్యక్తిగా ఉన్నాడు. అధికారం ఎవరిది? దేవుని కుమారుడిది, దేవుని పోలికలో ఉన్నటువంటి ఆదాముది. అతడు భార్యకే శిరస్సుగా ఉండాలి. తర్వాత అతడు సృష్టి మీద ఆధిపత్యం కలిగినటువంటి నాయకుడిగా, దేవుని స్వరూపంగా ఏర్పాటు చేసేవాడిగా ఉండాలి. మరి అటువంటి వాడు తక్కువ మాట, దేవుని ఆజ్ఞను అతిక్రమించే మాట, లేకుంటే హృదయంలో దేవుణ్ణి తక్కువ చేసే ఆలోచనకి లొంగిపోవాలా? లొంగిపోవచ్చా? లొంగిపోకూడదు, అతిక్రమించకూడదు. దేవుని ఆజ్ఞ అక్కడ, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నా, నీకు కోట్ల కొలది వృక్షాలు ఉన్నాయి నీ ఆహారం కొరకు, అవన్నీ మంచి ఫలాలు, కానీ ఈ ఒక్కటి నేను ఆజ్ఞాపిస్తున్నా. ఏంటి? నేను ఆజ్ఞాపిస్తున్నా. ఏంటి ప్రభు? ముట్టకూడదా? ముట్టడం కాదు కదా, దాన్ని చెంత కలుగుతూ ఆలోచన కూడా చేయదు, నిత్యంగా చేస్తావు అన్నాడు. ఈ అవిధేయత, ఈ పాపం అనేది చేతిలో ఆరంభించబడాలా? ఆరంభం అవ్వాల. చేతితో ఆరంభమైందా? ఎక్కడ ఆరంభమైంది? మొదట బుర్రలో, మొదట హృదయంలో ఆరంభమైంది. ఏమని?
సందేహంగా. దేవుడు అసలు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? మా మేలు కొరకు దేవుడు మేలనేది ఆలోచించాడా, చేశాడా? లేదు. ఆయన ప్రేమను శంకించారు, దేవుని మంచితనాన్ని శంకించారు, అవమానించారు, వారు తక్కువ చేశారు. తర్వాత అతిక్రమించేందుకు ఎవరికి మాట చెవిచ్చారు? ఎవరికి హృదయాన్ని ఇచ్చారు? సాతానికి. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు? ఏం లేదు, ఎల్లు ఆ పండు తిను, కోసుకుని తిను, బాగుంటుంది, తిన కొన్ని తీసుకో, మీ భార్యకి మీ భర్తకి ఇవ్వు, నేను చెప్తున్నా కదా. నువ్వు కూడా తిను. భార్య అంత తిను, నేను చెప్తున్నాను కదా. నేను ఎంత సమయాన్ని గడిపానంటే, ఎంత నాకు ఆలోచన వచ్చిందనంటే, ఎంత చక్కగా నేను ఆలోచన చేశానంటే, నువ్వు తిను అని భార్య కూడా చెప్తే భార్య మాట విన్నాడు. పాపం ఎక్కడ ఆరంభమైంది? హృదయంలో ఆరంభమైంది. తర్వాత చేతులతో కూడా చేసేదానికి హృదయము బలపరిచింది. జాగ్రత్తగా ఉండాలా. హృదయంలో పుట్టే పాపానికి మనం భయపడాలి. హృదయంలో పుట్టే పాపానికి మనం భయపడాలి. హృదయంలో కొద్దిగానే ఆరంభమవుతుంది. పాపం ఏం చేస్తుందంట? శోధనగా వస్తుందంట. శోధనకు లొంగినప్పుడు అది ఏమవుతుంది? పాపం అవుతుంది. ఈ పాపాన్నే గనక ఇంకా మన హృదయంలో పెట్టుకుంటే అది గర్భం దాల్చి అది మరణంగా బయటకు వస్తుంది. అందుకే పాపపు శోధన మన హృదయాల్లో ఉండకూడదు. పాపం అనే శోధన మన హృదయాల్లో ఉండకూడదు. వారు ఏం చేశారంటే, అంత సమయం అక్కడ ఉన్నారు. ఎంత సమయం అంటే గర్భం దాల్చేంత సమయం. మనిషి గర్భం దాల్చడానికి ఎన్నాళ్ళు పడుతుందనంట? స్త్రీకి కొన్ని నెలల కాలం పడుతుంది. 3వ నెల గర్భం దాల్చిందో లేదనేది పరీక్ష ద్వారా తెలిసి సంతోషిస్తాం. కానీ అంత సమయం వీళ్ళు కల్పేశారు. ఆ పాపం వారి హృదయాల్లో గూడు కట్టుకుని అది గర్భం దాల్చి మరణాన్ని కనేంత వరకు కూడా వారు అక్కడ సాతానికి సమయాన్ని ఇచ్చారు. అందుకే నూతన నిబంధనలో దేవుడు సెలవిచ్చాడు. ఎఫెసీ పత్రిక 4:27 మీరు అపవాదికి చోటు ఏమివద్దు? అపవాదికి చోటివద్దు. వాడు చోటిస్తే శోధన తీసుకొచ్చి శోధనతో మీ హృదయాన్ని నింపి ఆ హృదయంలో పాపం గర్భం దాల్చేటట్టు చేస్తాడు. తర్వాత ఏమైందంట? గర్భం మరణానికి అంటది. ఆ మరణం యొక్క వేదన ఎంత అంటే, దేవుని నుంచి నిన్ను వేరు చేసింది, దేవునికి నిన్ను దూరం చేస్తుంది, నీ జీవితంలోనికి శాపాన్ని తెస్తుంది, నీ జీవితంలోనికి ఎంత నాశనాన్ని నష్టాన్ని తీసుకొస్తుందంటే నువ్వు దేవుని సన్నిధి కూడా వెళ్ళలేవు భయంతో. మరి దేవుని సన్నిధికి వాళ్ళు రాగలిగారా? రాలేదు. కానీ దేవుడు ప్రేమామయుడు. ఆయనే సింహాసనాన్ని వదిలి వీరు మధ్యలోకి వచ్చాయి. దేవుడు తన సింహాసనాన్ని వదిలి మనుషుల మధ్యలోకి వచ్చి మనుషులతో సహవాసం ఏర్పాటు చేసుకుంటూ మొదట వారికి సువార్త బోధించాడు. ఏమనంటే, ఇదిగో ఒక రోజున స్త్రీ గర్భం ధరించి కుమారుని కట్టుంది. ఈ అపవాది ఎవడైతే మిమ్మల్ని మోసపుచ్చాడో, ఎవడైతే మిమ్మల్ని మరణించేదాన్ని కారకుడయ్యాడో, నా సహవాసాన్ని దూరం చేశాడు, మీలోకి మరణాన్ని నాశనాన్ని తీసుకొచ్చాడు, వాడి తల తెగ నరుకుతాడు అని దేవుడు వాగ్దానం చేసి ఇప్పుడేమన్నాడంటే, ఆదామా నేను నిన్ను శపించట్లేదు కానీ నిన్ను బట్టి నేలను శపిస్తున్నాను. దేవుడు ఇక్కడ ఇద్దరిని శపించాడు. ఒకటి పాముని శపించాడు, నీవు బ్రతుకు దినములన్నిట మన్నే తింటావు. మనిషి నిన్ను కనబెడితే కొట్టి చంపుతాడు. రెండవది నేలను శపించాడు. ఆదాముని శపించాడా? లేదు, ఆదాముని శపించలేదు. కానీ చర్మపు చొక్కాలు తొలగించి ఏం చేసినట్టు ఏదేను బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు చేసిన పని చూద్దాం. ఏదేను బయటకు తీసుకొచ్చాడు, కుటుంబంగా ఏర్పాటు చేశాడు. దేవుడు వారిని దీవించాడు. వారికి కుమారులు కలిగారు. ఒక కుమారుడి పేరు కయ్యూరు పెద్దోడు, రెండవ కుమారుడి పేరు జేబేరు. కుటుంబం, సంతానం, సంతోషం. అయితే ఈ కుటుంబంలో వాళ్ళు ఎదిగి పెద్దోళ్ళు అయిపోయారు. కయ్యూడేమో భూమిని సేద్యం చేసేవాడిగా, వ్యవసాయం చేసేవాడిగా, ఫార్మర్ గా ఉన్నాడు. హేబెలేమో ఎలా ఉన్నాడు? గొర్రెల కాపరి, షెపర్డ్, పశువుల కాపరిగా ఉన్నాడు. అయితే వీరిద్దరు కూడా యవన ప్రాయంలో ఎదిగిన వారుగా, పెద్దవారుగా ఉన్నారు. వీరు ఎదిగి వీరేం చేస్తారంటే, దేవుని సన్నిధికి బలిపీఠాలు కట్టి దేవునికి వారి యవ్వన ప్రాయంలో బలి అర్పణ చేయడానికి, దేవునికి కృతజ్ఞతార్పణ వారు తీసుకువెళ్ళడానికి వారెంతో చక్కటి సిద్ధపాటు కనపరిచారు. అదేంటంటే మనం చదువుతాం ఇక్కడ. కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో
కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. జాగ్రత్తగా గమనించాలి. కయ్యూను ఏం చేశాడనంటే భూమిని పండించాడు, పంట బాగానే పండింది, సంతోషం. అయితే దానిలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కొంత అర్పణ ఏంటది? కొంత అర్పణ. శ్రేష్టమైన అర్పణ అని రాయబడాల, శ్రేష్టమైన అర్పణ అని రాయబడాల. కానీ హేబేలు తన పశువుల కాపరిగా ఉన్నాడు, ఒక పశువు అని రాయబడలేదు. కానీ అందులో అతడు ఏం చేశాడనంటే క్రొవ్విన వాటిని శ్రేష్టంగా, అంటే అర్పణ తీసుకొచ్చినప్పుడు కొంత ఆలోచన చేశాడు. దేవుడికి ఇవ్వాలంటే నేను ఎటువంటి ఇవ్వాలా? ముసలి ఇవ్వాలా? కుంటి ఇవ్వాలా? గుడ్డి ఇవ్వాలా? దేవుని సన్నిధికి ఏం తీసుకెళ్ళాలి? నేను శ్రేష్టమైనది, క్రొవ్వినది. అమ్మాలంటే దేన్ని నమ్ముకుంటాం? కోసుకుని తినాలంటే ఏది కోసుకుని తింటాం? క్రొవ్వినది. కాబట్టి శ్రేష్టమైనది నేను తీసుకెళ్లాలని ఆలోచన చేశాడు. అందుకే దేవుడు అనంట యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ దేవుడు రివర్స్ లో రాశాడు. మొదటేమో కయ్యూను కొంత అర్పణ తీసుకెళ్ళాడని రాశాడు, హేబేలేమో కొవ్విన వాటిని దేవుని సన్నిధికి అర్పణగా తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టాడు. అయితే దేవుని యొక్క అగ్ని ఆ బలిపీఠం మీదకి దిగొచ్చిందనంట. ముందు ఎవరి బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చింది? హేబేలు. మరి కయ్యూను బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చిందా? దిగిరా. దేవుడు మొదట అర్పణ అంగీకరించాడా? వ్యక్తిని అంగీకరించాడా? అర్పించిన వ్యక్తిని అంగీకరించాడా? అర్పించబడిన అర్పణ అంగీకరించాడా? వ్యక్తిని. యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించెను, యెహోవా కయ్యూనును అతని అర్పణను అంగీకరించలేదు. అంటే మొదట దేవుడు ఎవరు కోరుకుంటున్నాడు? మనల్ని, తన మనిషిని, తాను ప్రేమించే మనిషిని కోరుకుంటున్నాడు. అందుకే దేవుణ్ణి మొదట మనం ప్రేమించాలి. దేవుడు మొదట మనల్ని కావాలనుకుంటున్నాడు, తర్వాత మన అర్పణగా కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఉన్నాము, కొత్త వ్యక్తి వచ్చాడు, ఆయన మనకి ఏదైనా ఒక మంచి పండు ఇస్తున్నాడు, యాపిల్ పండు, లేదంటే యాపిల్ పండు ఉన్నటువంటి ఒక పుట్టిస్తున్నాడు, లేదంటే మంచి స్వీట్ బాక్స్ ఇస్తున్నాడు. రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి, రైల్లో ప్రయాణం చేస్తున్న వ్యక్తి, మనతో ప్రయాణంలో ఉన్న వ్యక్తి తీసుకుంటామా? తీసుకోలేము. అరే ఇస్తుంది మంచి స్వీట్స్, పొలారిటీ స్వీట్స్ ఇస్తున్నాడు, చాలా మంచివి, మంచి పండ్లు ఇస్తున్నాడు, చాలా మంచివి, మరి ఎందుకు తీసుకోవట్లేదు? ముందు ఆ వ్యక్తిని మనం అంగీకరిస్తేనే కదా అతను ఇచ్చేది తీసుకోగలుగుతాం. అతను హృదయం ఏంటో మనకు తెలియదాయే. అవునా? ఏం చేస్తున్నారు? బస్సు ప్రయాణాల్లో, రైలు ప్రయాణాల్లో మత్తు కలిపి, విషం కలిపి ఏదో ఇచ్చేసి దొంగలించుకుని వెళ్ళిపోతున్నారు కదా, దోచుకుంటున్నారు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం? అంగీకరించలేకపోతున్నాం. చాలా భయంతో, జాగ్రత్తతో ఉంటున్నాం. అలాగే దేవుడు కూడా హేబేలు హృదయాన్ని చూశాడు. హేబేలు హృదయం శ్రేష్టమైనది కోరుకుంటుంది దేవుని కోసం, కొవ్వినది, దేవునికి ఇష్టమైనది, ప్రేమతో అర్పణగా తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని అగ్ని దిగొచ్చి అంగీకరించింది, కయ్యూన్ని అంగీకరించారు. కాబట్టి ఇక్కడ ఏదేనుకు ఎలుపలు జరిగినటువంటి పాపం ఏంటో నేను చెప్తానేనండి. ఏదేను లోపల జరిగిన పాపం చూసాం. అది అవిధేయతతో, తిరుగుబాటుతో చేసిన పాపం. అది దేవుని కుమారుడిగా పోలికలో ఉన్నటువంటి ఆదాము భార్య మాట వినడాన్ని బట్టి, ఆయన యజమానుడిగా, ఆయన నాయకుడిగా, దేవుని యొక్క కుమారుడిగా, ఒక దేవుని సృష్టి మీద ఏర్పాటు చేయాల్సినటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తిగా దిగజారి దేవుని ఆజ్ఞను సందేహించడాన్ని బట్టి వచ్చినటువంటి పాపం. అది అవిధేయత. అది దేవుని నుంచి దూరం చేసింది, దేవుని ఆత్మ కోల్పోయేదానికి, దేవుని జీవాన్ని కోల్పోయేదానికి కారణమైంది. అంతేకాదు కానీ ఏదేను అంటే దేవుని నివాస స్థలం, దేవుని సన్నిధి ఉండే స్థలానికి దూరం చేసి అరణ్యానికి తోలేసింది. కానీ అక్కడేమో మనిషి దేవునితో చేసిన పాపం, దేవుని నిబంధనతో చేసిన పాపం, దేవుని ఆజ్ఞ అతిక్రమించి చేసిన పాపం. ఇక్కడ పాపం ఏంటంటే ఈ యొక్క కయ్యూనికి హృదయంలో కోపం పుట్టుకొచ్చింది. ఎంత కోపం అంటే ఇక తమ్ముడిని అంగీకరించలేకపోతున్నాడు తమ్ముడిగా, తమ్ముడిని ప్రేమించలేకపోతున్నాడు తమ్ముడిగా. అందుకే ఏం చేశాడనంటే ఇదిగో కోపంతో రగిలిపోతా ఉన్నాడనంట. ఆ కోపం ఏమైపోయింది?
ద్వేషంగా గూడు కట్టుకుంది. అవునా? కోపం లోపల ఉంటే ఏమవుతుందంటే బీపీ పెరిగిపోతుంది. మిషన్లో కూడా కనపడింది. మొదట గుండెల్లో కనపడింది, మాటల్లో కూడా కనపడింది. తర్వాత మిషన్లో చూస్తే మిషన్లో కూడా కనపడింది. అవునా లేదా? కోపం ఎక్కడ కనపడింది? మిషన్లో బీపీగా కనపడింది. బీపీ పెరిగిపోయిందని అంటాం. అది కోపం అట్ట కనపడింది అనమాట, ద్వేషంగా. అయితే చిన్నపుచ్చుకున్నట్ట, మొహం కమిలిపోయింది, కోపంతో రగిలిపోతున్నాడు. అప్పుడు దేవుడు వచ్చాడు, అన్నాడంట, కయ్యూనుతో అన్నాడు, నీకు కోపమేలా? ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి? ఎందుకు నీ కోపం? ఎందుకు నువ్వు ఆ రీతిగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ద్వేషంతో నింపుకుంటున్నావు అని దేవుడు హెచ్చరించాడు. దేవుడికి వ్యతిరేకంగా ఆదాము అవ్వలు పాపం చేస్తుంటే దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడా? దేవుడు కలగజేసుకున్నాడా? నువ్వు ముట్టొద్దురా, నువ్వు ఆ మాట అనొద్దురా అన్నాడా? వదిలేశాడు దేవుడు. ఎందుకనంటే ఆదాము అవ్వలు యవనస్తులు, అంటే దేవుని చేత సృష్టించబడి వారు శరీరమందు యవన ప్రాయంలో బలంగా ఉన్నారు. బలంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళు నీతి కొరకు పరిశుద్ధత వారికి కలిగేందుకు వారు ఏం చేయాలనంటే దేవుడు కోరుకున్నది కోరుకోవాలి, అంటే తండ్రి కోరుకున్నది కోరుకోవాలి. ఏంటి? నీతి, పరిశుద్ధత. దేని వల్ల వస్తుందనంట? ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని అయితే నువ్వు తినొద్దు. అది తింటే నీలో అవిధేయత వస్తుంది, నీలో ఆ ఆత్మను కోల్పోతావు, నీవు నాకెంతో వ్యతిరేకమయ్యి పాపం చేసిన వాడిగా నా సన్నిధిని కోల్పోతావు అని చెప్పి దేవుడు అన్నాడు. మరి ఏం తినాలి? ఈ పండ్లన్నీ తిను. కానీ ఒకరోజు నీకు యవ్వనం వచ్చినప్పుడు, ఒకరోజు నీవు స్వీచిత్తంతో నీకు మంచిదేంటో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు కోరుకోవాలి. ఇదిగో నాలాగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే జీవవృక్ష ఫలాన్ని తినాలి. ఎక్కడికి వెళ్ళాలి? జీవవృక్ష ఫలాన్ని తినాలి. ఆ రెండు సెంటర్లోనే ఉన్నాయి. అవునా? దేవుడు ఏమన్నాడు? జీవవృక్ష ఫలాన్ని అక్కడ పెట్టాడంట. ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించను. 9వ వచనం. అంటే ఆ తోట మధ్యలో రెండు చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు అవి? జీవవృక్ష ఫలాన్ని ఇచ్చే చెట్టు, మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలాల చెట్టు. దేవుడు ఏమన్నాడు? నీవు ఆ నోటికి ఆహారం కోసం అయితే, కడుపు కోసం ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని తినొచ్చు. కానీ నీకు మంచి చెట్లు తెలియాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క నీకు విజ్ఞత, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలనంటే, ఆ జీవం చేత నువ్వు నింపుకోవాలంటే నువ్వు జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలా. నువ్వు ఆత్మలో ఎదగాలంటే నీ కడుపుకి, ఈ యొక్క బయాలజికల్ లైఫ్ కి, అంటే ఏంటి? మనకు కావాలి అన్నం తింటామా లేదా? చపాతీలు తింటారు కొంతమంది సూపులు తింటారు, కొంతమంది ఇంకా వేరే సరీసృపాలు తింటారు, జంతువులు కూడా తింటారు. దేని కొరకు తింటున్నారు? లోపల ఈ దేహాన్ని పోషించుకోవడం కోసం, ఈ ప్రాణాన్ని నింపుకోవడం కోసం. మరి మనకు కూడా కావాల జీవం. దేని ద్వారా వస్తుంది? జీవవృక్ష ఫలాన్ని తినడం ద్వారా. జీవవృక్ష ఫలాన్ని తినడం ద్వారా. అప్పట్లో ఆదాముకి ఏంటంటే లిటరల్ గా ఉన్నటువంటి ఒక జీవవృక్ష ఫలం. ఇప్పుడు మనకేంటి జీవవృక్ష ఫలం? బైబిల్ మనకి జీవవృక్ష ఫలం. మన బైబిల్ని తినాలి, తాగాలి. అంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మకు జీవంగా శక్తి గది మార్చబడుతుంది. ఈ దేహంలో ఎలాగైతే మన వయస్సునందు ఆరోగ్యంలో ఎదుగుతున్నామో, వాక్యాన్ని కూడా మనం తింటూ తాగుతూ ఉంటే మన ఆత్మ కూడా ఏమవుతుందంటే ఎదిగిద్ది, రూపాంతరం చేయబడుతుంది, రూపాంతరీకరించబడుతుంది. అదవుతుందా? బలముగా యవనస్తులుగా మనం మార్పు నొందుతామంట. అదే క్రీస్తుకి సమానమైనటువంటి సంపూర్ణత, క్రీస్తు యొక్క పోలిక అన్నాడు దేవుడు. ఆ సంపూర్ణతలోకి రావాలంట. అందుకే వాక్యం చేత మీరు పరిచర్య చేయటరా బాబు అని మమ్మల్ని అందరం పిలిచారు. ఎందుకు పిలిచాడు దేవుడు? వాక్యం చేత పరిచర్య చేయమని. లేకుంటే నిజంగా మన దేహానికి ఆహారం ఎలాగ అవసరమో అది సంపాదించుకోవడానికి సృష్టిలో నేల నుంచి మొలిచే మొక్కలు మనం ఎలాగైతే పెంచుకుని వాటి నుంచి మనం తెచ్చుకుని తింటున్నామో, అలాగే దేవుడు కూడా ఎక్కడో ఒక మూలికగానో లేకుంటే ఒకడో చెట్టుగానో ఉంచేవాడు, దాన్ని ఇవ్వమని అడిగేవాడు. కొంతమంది అలా కూడా మోసం చేస్తున్నారుగా. ఏదేలో ఒక ఏదో దొరికింది, మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఏదో నీరు తెచ్చాం, ఏదో కాయ తెచ్చాం, ఎక్కడి నుంచో తెచ్చాం, మీరు తినండి అంట. దానివల్ల ఏమీ కాదు. వాక్యమే. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. నోటి మాట. ఎవరి నోటి మాట? దేవుని నోటి మాట. ఇవన్నీ కూడా ఎవరి నోటి మాటలో? బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లోని ఈ మాటలన్నీ దేవుని నోటి మాట. కాబట్టి
ఇక్కడ జరిగినది మనం గనక గ్రహిస్తే దేవుడు వచ్చి హెచ్చరించాడు, కలగజేసుకున్నాడు. కయ్యూనా, ఎందుకురా నువ్వు హృదయాన్ని పాడు చేసుకుంటావు? హృదయంలో ఎందుకు ద్వేషాన్ని గూడుకట్టి నువ్వు అలాగా పాపం చేసేదానికి ఇదయ్యావు? కాబట్టి నీవు నీ సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుడును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఎదుగు. అవ్వ కూడా అదే కదా చేసింది. వాంఛ కలిగింది, చూసింది, ముట్టింది, తింది. పాపం వచ్చేసిందా లేదా? పాపం ఏలుబాటు చేసిందా లేదా? పాపం దేవుడి నుంచి వేరు చేసింది, జీవం నుంచి వేరు చేసింది, బయటకు తరిమేసింది ఏ దేవుడి నుంచి. అదే రీతిగా దేవుడు అన్నాడు, హృదయంలో ఉన్న పాపాన్ని వెంటనే తుంచేసుకో, వెంటనే నీ పాపాన్ని తుంచేసుకో, తీసేసుకో. లేదనంటే ఆ పాపం ఏమవుతుందనంటే గూడు కట్టి మరణానికి కట్టదే. ఆ పాపం నీ మీద ఏలుబాటు చేస్తుంది, అధికారం చేస్తుంది అని దేవుడు హెచ్చరించాడు. కానీ అప్పటికి విన్నాడా? వినలేదు. అందుకే మన క్రైస్తవులుగా మన హృదయంలోకి వచ్చే పాపాన్ని మొదట డీల్ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే పాపానికి ప్రతిఫలంగా వచ్చే పాప లక్షణాలనే డీల్ చేస్తున్నాం, కానీ పాపానికి మూలం హృదయంలో పుట్టింది కాబట్టి హృదయంతో మనం డీల్ చేయట్లా. అవునా? హృదయం అన్నింటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించువాడు ఎవడు అనేది దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. దాన్ని గ్రహించువాడు ఎవడు? హృదయం ఎంతో మోసకరమైనది. మనం డీల్ చేయాల్సింది హృదయంతో. కాబట్టి వాక్యంతో నింపుకోవాలి హృదయాన్ని. క్రీస్తు వాక్యము మన హృదయములో నింపబడి ఉండాలంట. క్రీస్తు ప్రభు మన హృదయములో ఏలుపాటు చేస్తూ మన హృదయం అనే సింహాసనం మీద కూర్చోవాలంట. కాబట్టి మన దేవునికి అప్పగించుకోవాలి. కానీ కయ్యూను అలా చేయలేదు. ఏం చేశాడు? వెంటనే కయ్యూను ఏం చేశాడనంటే పొలంలోకి తమ్ముడిని తీసుకెళ్లాడు. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు మాట్లాడంటే ఏం చేశాడు? పొలంలోకి వెళ్దాపా, పని ఉందపా, నాన్న ఒక పని చెప్పాడు పా, దాన్ని చూసుకుని చేసుకుందాం పదా అని చెప్పేసి మాట్లాడాడు. హేబెలు మంచోడుగా, విధేయుడిగా, సరే అన్న. అందరూ ఎదురు అక్కడ తొడలోకి వెళ్తే ఒక మూల తీసుకెళ్ళాడేమో. కయ్యూను ఏమని చేశాడంటే తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చెప్పాడు. హేబెలు మీద పడి అతని చెప్పాడు. హృదయం ఏం చేసింది? ప్రేరేపించింది. ద్వేషం ఏమైంది? పాపంగా మారింది. ఇప్పుడు ఏమని చేశాడంటే చంపేశాడు. హృదయంలో మొదలైన పాపం ఏం చేసింది? ఏలుబాటు చేసి మరణాన్ని తీసుకొచ్చింది. అందుకే దేవుడు యాకోబు పత్రికలో ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఇదిగో నీలో పాపం వస్తే హృదయంలో వెంటనే తుచ్చేసుకో. దానికి సమయాన్ని ఇచ్చావా? నీ మీద ఏలుబాటు చేస్తుంది. ఎలా అంటే గర్భము దాల్చినట్టుగా. గర్భం దాల్చింది ఉంటుందా? బయటకు వస్తుంది. ఎంతో హెచ్చరించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ? తమ్ముడికి నేను కాపలా ఉన్నానా? నేను కాపలా పెట్టావా? అస్తమా నా దగ్గరకు వచ్చి అడుగుతావు, ఏదో నేను బాగోలేదు, నాలో తప్పు ఉంది, పాపం ఉంది అన్నట్టుగా. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను కాపలేం కాదే అని అంటాడు. అవునా? అయితే చూడు అని దేవుడు ఎంత శ్రేష్టమైన మాట అన్నాడు. చూడు, నీ తమ్ముని రక్తము ఏమన్నాడు ఇక్కడ? నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం చేస్తున్నారంట? రక్తము మొరపెట్టుచున్నది. రక్తము మొరపెట్టుచున్నదంటే రక్తము తన స్వరాన్ని వినిపిస్తుంది. రక్తం ఏం చేస్తుంది? స్వరం వినిపిస్తుంది. నువ్వేం చేశావు? రక్తాన్ని చిందించావు. ఆ రక్తం నాకు మొరపెడుతుంది. ఆ స్వరం నేను వింటున్నా నేలలో నుంచి. కాబట్టి ఆదాము పాపం చేసినప్పుడు నేల శపించబడింది. ఇప్పుడు శపించబడిన నేలలోనికి రక్తము చిందించబడింది. ఎవడైతే రక్తము చిందించడానికి కారకుడయ్యాడో, ఎవడైతే రక్తాన్ని చిందించాడో వాడేమైందంటే దేవుడిలోంచి కొట్టివేయబడ్డాడు, శపించబడ్డాడు. ఆదాము పాపం చేస్తే శపించబడ్డాడా? లేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో మన శాపాన్ని చూడాల. మానవుని యొక్క పాపం దేవుని యొక్క శాపానికి గురవలేదు. కానీ హేబెలు దేవుని బిడ్డగా, దేవుని విధేయుడిగా, దేవుని ప్రేమించువాడుగా ఉంటే ఆ ప్రేమించువాడి యొక్క రక్తాన్ని చిందించిన ఆ వ్యక్తి శపించబడ్డాడు. అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకంగా చేసే పాపానికి క్షమాపణ ఉంది, కానీ మనిషికి వ్యతిరేకంగా చేసే పాపం వెంటనే మన మీదకి శిక్షగా వస్తుంది.
ఎందుకో తెలుసా? ఆ పాపం, ఆ దోషం అనేది మొరపెట్టిందంట దేవుని దగ్గర. ఏం కావాలని? హేబేలు రక్తం ఏమని మొరపెడుతుంది? ప్రతీకారం కోసం మొరపెట్టింది. హేబేలు రక్తం ఏంటి? ప్రతీకారం కోసం, తీర్పు కోసం మొరపెడుతుంది. దేవా నువ్వు రా, నువ్వు రా. వచ్చేసాడు ఆయన. ప్రతీకారం, తీర్పు తీర్చు. ఏమని తీర్పు తీర్చు? శపించు వాడిని. ఏం చేయమంది? శపించు. శపించేశాడు దేవుడు. దేశ దిమ్మారం చేసేసాడు. ఆ కుటుంబం నుంచి బయటకు దోసేశాడు. కాబట్టి కయ్యూని సంతానం ఎంత చెడ్డ సంతానం అంటే, ఒకరోజు దేవుడు ఒక గొప్ప ప్రళయాన్ని తీసుకొచ్చాడు. ఆ ప్రళయంలో కయ్యూని సంతానం అంతా తుడిచివేయబడింది. అసలు నామరూపాలు లేకుండా తుడిచేశాడు దేవుడు. హేబేలు సంతానంలో నుంచే అన్నట్టుగా దేవుడు ఒక సంతానాన్ని, షేతు సంతానాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకించి పిలుచుకున్నాడు. నీతిమంతుడిగా పిలుచుకున్నాడు. కృప నొందిన వాడిగా పిలుచుకున్నాడు. తన శాపం తన సంతానం మొత్తానికి శాపమై కూర్చుని మొత్తం తుడిచివేయబడ్డానికి కారణమైంది. అందుకే మనుషులతో వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హేబేలుని కయ్యూను పొలంలో చంపాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చాలా మంది హృదయంలోనే చంపేస్తాం. మన హృదయంలో చంపేస్తున్నాం, మన గుండెలో చంపేస్తున్నాం. ఎలాగా? ద్వేషించడం ద్వారా, పగతో, ప్రతీకారంతో మాట్లాడడం ద్వారా, ధృవీకరించడం ద్వారా, తీర్పు తీర్చడం ద్వారా, విమర్శ చేయడం ద్వారా మన గుండెలోనే చంపేస్తున్నాం. యేసు ప్రభు ఏమన్నాడు? నీవు సహోదరుని కోపడ్డావా? పాటి మాటికి కోపడుతున్నావా? నీవు వ్యర్థుడా అంటున్నావా? వీడు పనికి మాలోడు, వీడు స్టూపిడ్ అని, బుద్ధిహీనుడు అని అన్నావా? ఎంతగా నువ్వు నీ చెల్లిని, నీ తల్లిని, నీ తమ్ముడిని, నీ అన్నని, నీ తోటివాడిని చంపిన వాడు అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, ఇదిగో ఒకప్పుడైతే నీవు వాడి మీద పడి చంపితే చంపినట్టు, ఇప్పుడు నోటి మాటతో, నీ నోటి మాట వెంటనే తీర్పులో తీసుకున్నా, వాక్యానుసారంగా తీర్పు తీరుతున్నా. నువ్వేంటి వెద్దుడా అన్నావు? ఇంకా మాటికి నువ్వు పగ ప్రతీకారంతో కోపడుతున్నావు. అయితే నేను తీసుకొచ్చి సింహాసనం ఎదురు కూర్చోబెడతా. అప్పుడు కన్నా మార్పు చెందుతావా? ఇంకా నువ్వు మార్పు చెందవు. అచ్చా, ఇంకా ఏమంటావు? బుద్ధిహీనుడు అంటావా? నువ్వు స్టూపిడ్ అంటావా? వీడికి జ్ఞానం లేదంటావా? అంటే వాడిని చేసి నన్నే తిడుతున్నావు నువ్వు. అంటే నేను నా చేతులతో, నా స్వరూపంలో మనిషిని చేసుకుని వాడు చేసే తప్పులన్నీ భరిస్తున్నా, నేను సహిస్తున్నా. నువ్వు మాత్రం చిన్న బాధ కలిగితే వాడి వల్ల నువ్వేమంటున్నావు? దుర్మార్గురాలు, పాపాత్ముడు, అసలు వాడు భూమి మీద ఉండకుండా పోతే బాగుండు, వాడికి ఉండటానికి ఏం అర్హత ఉందంటావు. అంటే నువ్వు నన్ను అంటున్నావు, సహిస్తున్నాను నన్ను. తీర్పులోకి తీసుకొచ్చి ఒకరోజు వాడు మంచి చెడుకు నేను ప్రతిఫలం ఇస్తాను. నువ్వు వెంటనే వాడికి తీర్పు తీస్తున్నావు. నీకు ఎవడిచ్చాడు అధికారం? అంతే. దేవుడు ఏమంటే, నువ్వు నరకంలో పడి అంటున్నాడు. ఎప్పుడు పడుతున్నాడు తెలుసా? మనిషి ఈ భూమి మీద తింటం తాగుతున్నప్పుడే నరకంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాడు మహా అయితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతుకుతాడు. మహా అయితే 1000 సంవత్సరాలు బతుకుతాడు. మంచి 100గా. కానీ దేవుని దృష్టిలో ఒక జామ్ ఎట్ట 1000 సంవత్సరాలు. దేవుడు దాన్ని అలా రెప్పపాటులో చూస్తాడు. 1000 సంవత్సరాలు. మనిషి అలాగ నరకపాత్రుడైపోతున్నాడు. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం? గుండెల్లోనే చంపుతున్నాం. కయ్యూని ఎక్కడ చంపాడు? పొలంలోకి తీసుకెళ్ళి చంపాడు. నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో నోటి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాను. హేబేలు ఆదామవ్వల సంతానంలో దేవుని ప్రియమైన బిడ్డ. మానవ సంతానంలో, పిలుచుకున్నటువంటి సంతానంలో, అబ్రహాం సంతానంలో దేవుని ప్రియమైన బిడ్డ ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. యేసు క్రీస్తు కలవరి శిలువలో ఉన్నాడు. ఆయన రక్తం చిందించబడింది, పొడిచాడు. ఎంతగా అంటే చివరి రక్తం బొట్టు కారేంత వరకు కూడా గుండెలో పొడిచాడు. రక్తం నీళ్లు కలిపి పారినాయి అంట. అయితే ఆ రక్తం ఏమని మొరపెట్టిందో తెలుసా? ఆ రక్తం ఎంత శ్రేష్టంగా మొరపెట్టిందో తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం, పేజ్ నంబర్ 208, 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చి ఉన్నామంట? మనం ఎక్కడున్నాము అని అంటే క్రొత్త నిబంధనలో ఉన్నాం.
ఎవరి వలన దేవుని సన్నిధికి వచ్చామనంటే యేసునందు, క్రీస్తునందు దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకంటే యేసు క్రీస్తు మరణం ద్వారా దేవునికి మనకు మధ్య సంధి చేసి సమాధానాన్ని ఇచ్చాడు. మన మీద పడాల్సిన శిక్ష, నరకపు శిక్ష, మన మీదకి రావాల్సిన శాపం ఎవరి మీదకి వచ్చింది? యేసు ప్రభు మీదకి వచ్చింది. ఇప్పుడు క్రొత్త నిబంధన మధ్యవర్తి యేసు క్రీస్తు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అనంటే, ఎలా మాట్లాడుతున్నాడు? నోటితో మాట్లాడుతున్నాడా? రక్తముతో మాట్లాడుతున్నాడు అని అంట. అందుకే నేటికి యేసు క్రీస్తు రక్తం సజీవమైందని అంటాం. ఎందుకు అనంటే అది బయాలజికల్ బ్లడ్ కాదు, అవునా? అది ఇదిగో మనం చూస్తున్నటువంటి ఒక రూపం ఉన్నటువంటి రక్తము కాదు. జంతువుల్లో ఉన్న రక్తం, మనుషుల్లో ఉన్న రక్తం అది పడిన తర్వాత ఏమవుతుంది? కొంత సమయానికి గడ్డగట్టుతుంది. దానికి ఒక గడ్డగట్టే సమయం ఉన్నది. కానీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము అది నేటికి మాట్లాడుతున్నదంట. అందుకే రాయబడిన మాట ఏంటంటే, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తం నేటికి సజీవమైనది, నేటికి బలము కలిగింది, నేటికి శక్తి కలిగింది, నేటికి ప్రభావం కలిగినది, నేటికి మాట్లాడచ్చు. ఏమని మాట్లాడుతుందంటే, యేసుక్రీస్తుని ఎంతో హింసించారు, శిలువ మీద ఏలాడదీశాడు, ఆయన భూమ్యాకాశాల మధ్యలో ఆయన రక్తరూపం దాచి ఏలాడుతున్నాడు, ఏలాన చేస్తా ఉన్నారు, హింసిస్తా ఉన్నారు. అయితే ఆయన పలికిన మాట ఏంటి? తండ్రి, మీరేం చేయుచున్నారో వీరిని క్షమించు, వీరిని రక్షించు, వీరికి సమాధానాన్ని ఇవ్వు. అంతేకాదు, వీరిని నీతో సమాధాన పరుచుకో, నీ సన్నిధికి రానివ్వు, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా వీరిని అంగీకరించు అని ప్రభువైన యేసు మన కొరకు ఆయన మొరపెట్టిన వాడిగా ఉన్నాడు. శిలువలో ఆయన విజ్ఞాపన చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన రక్తం ఏం చేస్తుందంటే మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. నేటికి యేసుక్రీస్తు చేస్తున్న పరిచర్య ఏంటి? ఆయన కరుణ గల ప్రధాన యాజకుడిగా మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు అన్నట్టు. ఏ రీతిగా విజ్ఞాపన చేస్తున్నాడు? ఎక్కడ నుంచి విజ్ఞాపన చేస్తున్నాడు? హేబేలు రక్తం ఎక్కడ నుంచి మొదలుపెట్టింది? నేలలో నుంచి యేసుక్రీస్తు రక్తము నేడు కూడా మొరపెడతా ఉంది. హేబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెట్టింది? నేలలో నుంచి. ఎక్కడ చిందించబడింది? పొలంలో ఉన్న నేల మీద చిందించబడి ఆ రక్తం మొరపెట్టింది. ప్రతీకారం కోసం, తీర్పు కోసం, నాకు న్యాయం కావాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము కూడా నేల చిందించబడి ఉన్నది. ఆ రక్తపు బొట్లు నేల మీద పడింది. ఆ రక్తం నేలలో నుంచి, ఆ రక్తం ఇప్పుడు ప్రతీకారం కోరట్లా, తీర్పు తీర్చమని అడగట్లా, న్యాయం కావాలి అని అడగట్లేదు. కానీ ఆ రక్తం క్షమాపణ, ఆ రక్తము సమాధానాన్ని ఇస్తుంది, ఆ రక్తము రక్షణని ఇస్తుంది, ఆ రక్తం నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి మొరపెట్టే రక్తంగా, పలికే రక్తంగా ఉంది. ఆ రక్తం ప్రోక్షించబడిన రక్తం. ఇది ఏదేనికి ఎలుపల దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప రక్షణ ఏర్పాటు, సమకూరు మనల్ని రక్షించడానికిగా. హేబేలు కంటే శ్రేష్టంగా పలుకు రక్తంగా దేవుడే తాను కుమారునిగా దిగి వచ్చి మన కొరకు అర్పించబడి ఉన్నాడు. ఏదేనులో జరిగిన పాపానికి దేవుడు సింహాసనాన్ని వదిలాడు. స్త్రీ గర్భాన వాగ్దానం చేయబడిన పుత్రుడిగా ఆయన సాతాను తలను చితక కొట్టడానికి, తల నరికివేయడానికి ఆయన వచ్చి ఏదేనులో జరిగిన పాపానికి గొప్ప రక్షణగా ఆయన వాగ్దానం చేశాడు. ఏదేను ఎలుపల జరిగినటువంటి ఆ పాపం ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని నేల చెల్లించడానికి కారణమైంది. మనం ప్రార్థన చేద్దాం. శ్రేష్ఠ పలుకు రక్తం ప్రభువైన యేసుక్రీస్తు, క్రొత్త నిబంధనకు మనం పిలిచిన రక్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తం, తండ్రితో మనకు సంధిని ఏర్పాటు చేసిన రక్తము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రక్తం ఎంతో శ్రేష్టంగా మనకు విమోచనగా ఉంది, మనకు రక్షణగా ఉంది, మనకు సమాధానంగా ఉంది, మన దేవునితో సహవాసం ఉంది, మనకు నిత్య జీవంగా ఉన్నది ఆ రక్తం. మనం ప్రార్థన చేద్దాం. ఏది మరణకరమైన పాపం, మన హృదయంలో ఉన్నటువంటి పాపం, ఆ పాపాన్ని మనం ఒప్పుకుందాం. ఆ పాపాన్ని నేడే విడిచిపెడదాం. ఇదిగో మనం చులకనగా తీర్పు తెచ్చొద్దు, చులకనగా మనం విమర్శ చేయవద్దు, చులకనగా ఇతరుల గురించి మాట్లాడవద్దు. తీర్పు తెచ్చడం మన పని కాదు, అది దేవుని. ప్రభువా నన్ను క్షమించు అని అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించు,
నేటికి నాయన నోటితో ఎన్నో మాటలు మాట్లాడు, హృదయం తెరుచుకుని ఎన్నో మాటలు మాట్లాడాను. పాపానికి తీర్పు తీర్చుకున్నట్టుగా ఇతరులకు నాయన నేను తృణీకారం తెలియజేశాను, ఇతరులను విమర్శ చేశాను ప్రభా, ఇతరులను తీర్పు తీర్చాను ప్రభా. నన్ను క్షమించయ్యా. దేవుని సేవకుల మీద లేచాను, నేను సేవకురాల మీద నేను లేచిన వాడను ప్రభా. ఇదిగో నా తోటి వారి మీద నేను మాట్లాడాను, కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడాను, కుటుంబస్తులతో వ్యతిరేకంగా మాట్లాడాను. ఇది ఏదైనా ఎలుపటి పాపము, ఇది భయంకరమైన పాపము అయ్యా. ఈ పాపానికి శిక్ష వస్తుందని నేను తెలుసుకున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా. నా పాపాన్ని రక్షించు ప్రభా, నా పాపం నుంచి నన్ను రక్షించు. నీ రక్తం నాపై ప్రోక్షించు, అది కృత నిబంధన రక్తం, అది ప్రోక్షణ రక్తం. నన్ను రక్షించుటకు నాపై ప్రోక్షించు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మాతో మాట్లాడినందుకే వందనాలు. మా పాపను క్షమించావయ్యా, నీ సహవాసానికి తీసుకొచ్చి నీ రక్తం మాపై కప్ప, మా హృదయం సరిచేసినందుకే నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తాను. సమాధానాన్ని ఇచ్చినందుకు, రక్షించినందుకు, సమకూర్చినందుకే కృతజ్ఞతలు తెలియజేస్తాను. యేసు పరిశుద్ధమైన రక్షించు నామములో శ్రేష్టంగా ప్రోక్షించబడుతూ పలుకుచున్నటువంటి ఆ రక్తమందు ప్రార్థన చేసి ప్రభా నీ సన్నిధికి మమ్మలను సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.